హైదరాబాద్ లులు మాల్లో జరిగింది. సో 2 ఫ్యామిలీస్ ఏవో క్యూలో నుంచున్నారంటే పార్కింగ్ ఏరియాలో ఏదో కొనుక్కోవడానికి కొన్ని ఐటమ్స్ పెడితే అక్కడ పార్కింగ్ ఏరియా దగ్గర డిస్టర్బెన్స్ వస్తే ఒక పర్సన్ దగ్గర ఈ వెపన్ బయటపడింది. పోలీసు వచ్చి తీసుకెళ్లారు అండ్ లైసెన్స్డ్ వెపన్ తేలింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే లైసెన్స్డ్ వెపన్ ఎలా తీసుకోవాలని ఫాలోవర్ అడుగుతున్నాడు. సో 3 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు సెల్ఫ్ డిఫెన్స్ కానీ లేదంటే మన పంటలు ఏమైనా నాశనం అయితే అంటే రైతుల దగ్గర బార్డర్స్లో ఉండేవాళ్ళు అండ్ ఐసోలేటెడ్ ఏరియాస్ అంటే కొంచెం ఊరికి దూరంగా ఉన్నాం అక్కడ ప్రొటెక్షన్ ఏమి ఉండదు అనుకుంటే ఇలాంటి పీపుల్కి కండిషన్స్ని బట్టి ఇస్తారు. ప్రాసెస్ ఏంటంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ కానీ లేదు అంటే కమిషనరేట్ ఉంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ వీళ్ళు లైసెన్సింగ్ అథారిటీ అనమాట. వీళ్ళకి అప్లికేషన్తో పాటు మన మెంటల్ హెల్త్ బాగానే ఉంది అండ్ ట్రైనింగ్ హ్యాండిల్ చేయడం రావాలి కదా, ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే పోలీస్ వెరిఫికేషన్ జరిగింది. పోలీస్ వెరిఫికేషన్లో ఏం చూస్తారంటే ఈ పర్సన్కి ఆల్రెడీ థ్రెట్స్ ఏమైనా వచ్చినాయి అంతకుముందు, ఇతని మీద ఏమైనా అటాక్స్ జరిగినాయా లేదంటే ఇతను బిజినెస్ మ్యాన్ జ్యువెలరీ లాంటివి చేస్తాడా, ఎక్స్ట్రాక్షన్ చేసే అవకాశం ఉందా, ఇవన్నీ చెక్ చేస్తారు. చేసి పోలీస్ వెరిఫికేషన్ అయిన తర్వాత విత్ కండిషన్స్ ఇస్తారు. అంటే ఓపెన్గా పబ్లిక్లో డిస్ప్లే చేయకూడదు, ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. వీటితో ఆమె అనేది లైసెన్స్ అనేది గ్రాంట్ చేస్తారు. వైలేట్ చేస్తే ప్రొవిజన్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి, పనిష్మెంట్స్ అవి. సో ఇది ప్రాసెస్. ఓకే, సో ఈ పర్సన్ లైసెన్స్డ్ గానంట, మరి ఫర్దర్గా ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే ఇతను డిస్ప్లే చేయలేదు అంటున్నారు. చూద్దాం ఏమైందో. ఫాలో మీ ఫర్ మోర్.